సో రేపటి రోజున మీరు ఏదైనా స్కామ్ కి గురయ్యారు అనుకో, ఏ ఇన్ఫ్లుయెన్సర్ రాడు, ఎవ్వరు రారు, మీరే బుక్ అవుతారు. మీ డబ్బులే పోతాయి. అది నేను చెప్పాలనుకుంటున్నాను. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అదేంటంటే, సో ఇది రెగ్యులర్ గా చేసే బ్లాగ్ వీడియో అయితే కాదు, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక అవేర్నెస్ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే యూస్ఫుల్ అవుతుంది. సో ఆ టాపిక్ ఏంటంటే ఆన్లైన్ స్కామ్స్ అనమాట. సో ఈ రోజుల్లో ఆన్లైన్ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మనీ డబలింగ్ స్కామ్, క్రిప్టో కరెన్సీ స్కామ్, బిట్ కాయిన్ ట్రేడింగ్ స్కామ్, స్టాక్ మార్కెటింగ్ స్కామ్స్. సో ఈ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి మన ఇండియాలో. సో ఇవి స్కామ్స్ అనమాట. ఈ రోజు ఒక పెద్ద స్కామ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతున్న స్కామ్ అయితే ఇది. వాటి తమిళలో కూడా చూసి ఉంటారు మీరు. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ స్టాక్ మార్కెటింగ్ స్కామ్ అనమాట. దాని గురించే మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ రోజు. ఇప్పుడు నేనైతే ఒక 2 సినారియోస్ అయితే చూపెడతా. సో అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ స్కామర్స్ ఎవరిని టార్గెట్ చేస్తారు, సో ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారు ఇదంతా చేయడానికి, సో ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది. సో ఇంకా మనం ఈ స్కామ్స్ కి ఎట్లా గురవుతున్నాం, వాళ్ళకి ఎట్లా స్కామర్స్ కి ఈజీగా దొరికిపోతున్నాం అనేది కూడా మాట్లాడుకున్నాం ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఆ సినారియోస్ అయితే చూద్దాం. లెట్స్ గో. యాక్చువల్లీ ఈ ఛానల్ ఏదో బాగుంది, స్టాక్ మార్కెటింగ్ ఇన్వెస్టింగ్ అంట. సో చూద్దామా. సో దీనిలో ఇన్వెస్ట్ చేస్తే 1 hour లో డబుల్ ప్రాఫిట్స్. వావ్, 10,000 ఇన్వెస్ట్ చేస్తే నా క్రెడిట్ కార్డ్ బిల్స్ అవన్నీ కట్టేయచ్చు. 10,000 ఉన్నాయి. సో ఇన్వెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫేక్ లేదా తెలుసుకోవాలి. అన్ని బాగానే ఉన్నాయి, స్క్రీన్ షాట్స్, వాయిస్ మెయిల్స్, ఇంకా అలా వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా 30 to 40K ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో మోస్ట్లీ ఫేకే ఉండదులే. సరే పెట్టనైతే పెడదాం 10K. వీనికి ఒకసారి అయితే ఫోన్ చేద్దాం. వీడు ఫోన్ చేస్తుండేది. సరే అయితే హలో, అరే యాక్చువల్గా నేను టెలిగ్రామ్లో ఒక ఛానల్ అయితే చూసిన, స్టాక్ మార్కెటింగ్ ఇన్వెస్టర్ అంట. సో డబల్ ప్రాఫిట్స్ వస్తాయంట. అవునారా. సో మనం మనీ ఇన్వెస్ట్ చేస్తే అరౌండ్ 45 minutes to 1 hour లో మనకి డబల్ ప్రాఫిట్స్ అంటారా. సో అతను చేసినందుకు 20% తీసుకుంటారంట. మనకైతే డబల్ ప్రాఫిట్ 10K పెడితే 20K అంట. సో నా దగ్గర అయితే 10K ఉన్నాయి. నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఎప్పుడు దాన్ని ఇన్వెస్ట్ చేద్దాం, మంచిగా డబల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఉన్నాయి కానీ పక్కా రియలేనా, ఫేక్ ఏం కాదు కదా? రియల్ రా, చూసిన నేను వాళ్ళ పేమెంట్ స్క్రీన్ షాట్స్, వాయిస్ మెయిల్స్ అన్ని చూసిన. ఫేక్ ఏం లేదు. ఇంకా ఒక వీడియో కూడా పెట్టిరు, ఇదంతా ఫేక్ కాదు రియలే, నాకు ఒక ఇంత వచ్చినాయి అని చెప్పి చూపెట్టారు. సో ఫేక్ ఏం లేదు, ఏం కాదు. అవునారా, ఓకేరా. మరి అయితే ఒక 10K పంపుతున్నా. అయితే మరి 20K ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత వస్తాయి రిటర్న్స్, అదే ప్రాఫిట్ ఎంత వస్తుంది? 20K ఇన్వెస్ట్ చేస్తే అరౌండ్ మనకి 50K వరకు వస్తాయి. న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి న్యూ ఇయర్ కూడా మనీ సెట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు ఇప్పుడు? మళ్ళీ సెట్ రా. ఒక్క నిమిషం పంపుతున్నావు. పంపిన సెండ్ చేసుకో ఒకసారి. ఓకేరా, రైట్ సెట్ 50K. సో ఇదంతా ఎట్లా చేస్తారనే కదా మీ డౌట్. దీన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే సింపుల్. డే స్టార్ట్ అయినప్పటి నుంచి మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే స్టాక్స్ కొని ఎండింగ్ లోపల అమ్మేదాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. సో దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఈ స్కామ్ అనేది ఆర్గనైజ్ చేస్తారు. సో ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ. సో ఈ స్కామర్స్ అనే వాళ్ళు మోస్ట్లీ యూజ్ చేసే ప్లాట్ఫామ్స్ ఇవే అనమాట. ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్. గూగుల్ చాలా తక్కువ. సో దాని కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంది, దానిలో జాయిన్ అవ్వండి అని చెప్పి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రమోట్ చేస్తారు. అంటే కావాలని కాదు, తెలియకో చేస్తారు. సో ఏ ఇన్ఫ్లుయెన్సర్ ని ఉద్దేశించి అయితే చెప్తలేను, జస్ట్ అవేర్నెస్ కోసం అయితే చెప్తున్నా. ట్రై టు అండర్స్టాండ్. సో చాలా ట్రస్టెడ్ ఉంటుంది ఈ ఛానల్, ఫేక్ ఏమి ఉండదని చెప్పి చెప్తాను. ఇప్పుడు ప్రీవియస్ గా జరిగిన ఇన్సిడెంట్స్ గురించి అయితే మాట్లాడుతాను. సో ఒక వ్యక్తి మధుకాంత్ పటేల్, అతనే విక్టిమ్ అనమాట ఈ స్టోరీలో. అతను 88 years old CA అనమాట. సో ఈ ఆన్లైన్ స్టాక్ మార్కెటింగ్ వల్ల అతను 1.9 CR కోల్పోయాడు ఆ స్కామర్స్ కి. సో ఈ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో ఈ కేసు వచ్చేసి అహ్మదాబాద్ లో రిపోర్ట్ అయింది. సో విక్టిమే చెప్పిండు 1.9 CR కోల్పోయాను అని చెప్పి. విక్టిమ్ వచ్చేసి మధుకాంత్ పటేల్. సో FIR వచ్చేసి అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ లో అయితే రిపోర్ట్ అయింది. ఇంకొక కేసు గురించి మాట్లాడుకుంటే, ఇది వచ్చేసి ముంబైలో జరిగింది. 71 years ఓల్డ్ పర్సన్ కి అయితే జరిగింది ఇది. ఈ స్టోరీలో కూడా ఇతనే విక్టిమ్ అనమాట. సో ఇతనికి ఏం జరిగిందంటే, వాట్సాప్ స్టాక్ మార్కెట్ గ్రూప్ నుంచి స్కామ్ అయితే జరిగింది. అంటే వాట్సాప్ లో ఇట్లాంటి ఛానల్ ఒకటి ఉంది, దాంట్లో అతను జాయిన్ అయ్యి అక్కడ స్కామర్స్ కి అయితే ఇతను గురై మనీ అయితే ఓడుకుంది. ఇది వచ్చేసి June 19, 2024 లో జరిగింది. ఒక స్కామర్ ఆ ఓల్డ్ పర్సన్ కి ఆ ఛానల్లో తనకి ఇన్వెస్ట్మెంట్ చేయి, సో ఇట్లా మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు డబల్ ప్రాఫిట్ వస్తుంది, క్రిప్టో కరెన్సీ స్టాక్ మార్కెటింగ్ లో పెడితే మీకు అమౌంట్ అనేది డబల్ అవుతుంది అన్నది ఒక ఫేక్ ఇల్యూజన్ వరల్డ్ లాగా అయితే తీసుకెళ్తారు వాళ్ళు. సో ఇట్లా అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు ఈ స్కామ్స్ అయితే ఆర్గనైజ్ చేస్తారు. సో వాళ్ళు ఎలా మాట్లాడతారంటే చాలా కన్విన్సింగ్ గా, చాలా మ్యానిపులేట్ చేసి కన్విన్సింగ్ గా మాట్లాడతారు. సో చూపించేదంతా రియల్ గా అన్నట్టే చూపెడతారు, బట్ ఏది రియల్ ఉండదు. ఆ ఛానల్లో ఉండే ఫాలోవర్స్ నుంచి వాళ్ళు చూపించే ఫేక్ స్క్రీన్ షాట్స్ వరకు, పేమెంట్స్
స్క్రీన్ షాట్, చాట్ స్క్రీన్ షాట్స్ ప్రతి ఒక్కటి అన్ని ఫేక్, అన్ని క్రియేటెడ్ ఉంటుంది. ఫేక్ యాప్స్ కూడా వాడతారు ఇవన్నీ జనరేట్ చేయడానికి. ఇదంతా ఒక మాఫియా లాగా నడుస్తుంది చెప్పాలంటే. ఆ విక్టిమ్ వచ్చేసి అరౌండ్ 2 crores వరకు అతను లాస్ అయ్యాడు ఈ ఆన్లైన్ స్కామ్ లో, స్టాక్ మార్కెటింగ్ స్కామ్ లో. సో ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఆ స్కామర్ కి అరౌండ్ 1 week లో అరౌండ్ 24 transactions లో, ఇంకొకటి ఆ స్కామర్ అరౌండ్ 14 crores వరకు ప్రాఫిట్ అతనికి 1 week to 1 month లోపట. ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామ్స్ ఎట్లా అయితే, ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు, ఏ వెబ్సైట్స్ నుంచి అయితే, తెలియని ఛానల్స్, అన్ఆథరైజ్ ఛానల్స్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోవాలి. దాంట్లో వచ్చే లింక్స్ అసలు మనం క్లిక్ చేయొద్దు. రూల్ నెంబర్ 1. సో లాస్ట్ వీక్ లో 2 cases అయితే రిపోర్ట్ అయినాయి. సో వాళ్ళు స్టాక్ మార్కెటింగ్ స్కామ్ లో, స్టాక్ మార్కెటింగ్ ఫ్రాడ్ లో వాళ్ళు అరౌండ్ 3 crores rupees వాళ్ళు లాస్ అయిపోయారు. సో ఆ రెండు కూడా డిఫరెంట్ కేసెస్. సో ఇట్లా జరగడం వల్ల కామన్ పీపుల్ కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ సేవింగ్స్ అన్ని, వాళ్ళు జమ చేసుకునే డబ్బులన్నీ ఒకటే సింగిల్ డేలో వెళ్ళిపోతాయి. సో చాలా బాధాకరమైన విషయం ఇది. ఈ మనీ డబులింగ్ స్కామ్, ఇంకా స్టాక్ మార్కెటింగ్ స్కామ్స్ అనేవి ఇండియాలో చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఇండియా పైన ఎక్కువ టార్గెట్ చేస్తారు ఈ స్కామర్స్ అనే వాళ్ళు. సో ఇప్పటి వరకు అయితే అర్థమైంది కదా. సో వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు, ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ స్కామ్స్ అనేటిది. సో ఇప్పుడు మనని ఎట్లా నమ్మిస్తారు, మనం ఎట్లా గురవుతాం స్కామ్స్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్ ఛానలే ఉంది ఒకటి. సో టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ ఛానలే ఉంది. సో దాని లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు అనేది దాని గురించి చెప్తాను. సో వాళ్ళు చూపించే ఫేక్ స్క్రీన్ షాట్ మెసేజెస్, ఫేక్ వాట్సాప్ చాట్స్. సో చాలా మంది చేసి పెడతారు ఆ వీడియో దాంట్లో. సో మీరు దీన్ని ఇన్వెస్ట్ చేయండి, సో మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి, డబల్ అవుతుంది ఇన్కమ్ అని చెప్పి. మోస్ట్లీ ఫేక్ పేమెంట్ స్క్రీన్ షాట్స్, ఇంకా ఫేక్ వాట్సాప్ చాట్స్ అవి చూసి మనం మోస్ట్లీ నమ్మేస్తాం. 90% ఒక ఇల్యూజన్ లకు అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే చూపెడతాం మీకు. సో ఇట్ సైడ్ వస్తుంది చూడండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే సేమ్ ఇలాంటిదే. వేరే వాళ్ళు కూడా చెప్పారు, నేను ఆన్లైన్లో కూడా చూసిన, యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఇదే ఛానల్ పైన, బిట్ కాయిన్ ట్రేడింగ్ అని చెప్పి. ఈ ఛానల్ పేరు వచ్చేసి బిట్ కాయిన్ ట్రేడింగ్ మనీ ఇన్వెస్ట్మెంట్ అని ఉంది. సో ఛానల్ లింక్, ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. జస్ట్ మీరు ఛానల్ ఓపెన్ చేసి రిపోర్ట్ చేయండి. సో మీరు రిపోర్ట్ చేయడం వల్ల ఇట్లాంటి స్కామ్స్ అనేవి జరగవు, అట్లాంటి ఛానల్స్ అనేవి రావు. సో ఒక్కటి రిపోర్ట్, ఓన్లీ జస్ట్ ఓపెన్ చేసి రిపోర్ట్ చేయడం వల్ల. ఇంకొకటి నాకు 1 నెంబర్ కూడా దొరికింది. సో కింద నెంబర్ కూడా ఇస్తా, వాట్సాప్ లో కూడా వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఆ చాట్ అదంతా చూపెడతా చూడండి. ఈ వీడియోలో చూడండి, నాన్ వెజ్ కూడా చెప్తాడు. సో మనం ఎట్లా ఈజీగా మోసపోతాం అనేది. మీ అందరికీ తెలిసే ప్రపంచంలో అందమైంది ఏంటి? అందరూ ఏమంటారు? అమ్మాయి అంటారు. అమ్మాయి కాదు, అందమైంది ప్రపంచంలో మోసం. దానికి అది అసలు ఎంత అందంగా ఉంటుందంటే అన్ని మంది మోసపోవడానికి గల కానీ అది అందంగా ఉండడమే. సో మనం లింక్ వస్తాగానే వాట్సాప్ అయితే రీడైరెక్ట్ అవుతాం. సో అక్కడ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ చూడండి. 1000 రూపీస్కి 7000 బిట్ కాయిన్ లా, ఇంకా ఇంట్రాడే ట్రేడింగ్ చేసి మేము ఇట్లా చేస్తామని చెప్పి. సో పేమెంట్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఇంకొక మెసేజ్ అయితే చూపించారు కదా. సో ఇంకా పెండింగ్ ఉంది, ఇంకా ఎక్స్ట్రా పే చేయండి, మీకు డబల్ అమౌంట్ అనేది వస్తుంది అని చెప్పి ఇంకా మ్యానిపులేట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో ఎక్స్ట్రా పే చేయమని చెప్పి వాళ్ళు మ్యానిపులేట్ అయితే చేస్తారు. సో అడిషనల్ గా 5000 రూపీస్ మీరు పే చేస్తే మీకు 50,000 రూపీస్ అయితే వస్తాయి. టోటల్ గా మీరు పెద్ద ప్లాన్ అనేది చూస్ చేసుకోరు కదా అని చెప్పి చాట్ అయితే చూసారు కదా. సో మళ్ళీ మనం కాల్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళకి మెసేజ్ ఎట్లా పెట్టిండు అక్కడ స్కామర్. मैं ऐसे बोल रहा हूँ, मॉर्निंग में मैसेज करना, अभी बार बार कॉल या मैसेज किया तो ब्लॉक करूंगा सीधा. बात सुन लेना मेरी. ఇప్పుడు ఇంకొక సినారియో చూద్దాం. ఆ సినారియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది స్కామ్స్ కి మనం ఎంత ఈజీగా గురవుతాం అనేది. ఆరా చెప్పరా, ఎంత పేయాలి? అరౌండ్ 60K. అరే నా దగ్గర అంత డబ్బులు లేవరా, ఇప్పుడు 20K ఉన్నాయి. రేపే లాస్ట్ డేట్, రేపటి లోపల పేయాలా? సరే నేను ట్రై చేస్తాను. ఓకే, మా హాస్పిటల్లో 60K కట్టాలి, ఎట్లా కట్టాలి? ఇప్పుడు ఏం చేయాలి అర్థం కట్టాలి. నా దగ్గర 20K ఉన్నాయి, రేపటి లోపల ఓడిస్తాను నాకు 60K. క్రెడిట్ కార్డుల లిమిట్ కూడా అయిపోయింది. ఏదో మెసేజ్ వచ్చింది టెలిగ్రామ్ నుంచి, ఏదో ట్రేడింగ్ ఛానల్ ఏదో ఉంది. స్టాక్ మార్కెటింగ్ 5K ఇన్వెస్ట్ చేస్తే 10K, 20K ఇన్వెస్ట్ చేస్తే 40K. మనకి ఎట్లా 60K కావాలి, 20K ఉన్నాయి. ఎట్లా 20K ఇన్వెస్ట్ చేస్తే 40K వస్తాయి. బెటర్ చేయడం బెటర్. మనకి ఇప్పుడు ఇంత అర్జెంట్ గా డబ్బులు కూడా ఓడిపోయాడు మనకి. సరే చేద్దాం పాటు. 45 minutes లో రిటర్న్ అంట. కొంచెం టెన్షన్ తగ్గింది. సో చూసిరు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి ఫస్ట్ ఆ సిచ్యువేషన్ లో అతనికి ఒక మెసేజ్ వస్తుంది టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్. డెఫినెట్ గా అతనికి మనీ అవసరం ఉంది. సో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ అయితే ఉంది, దాని గురించి ఆలోచిస్తాడు, చూస్తాడు. సో ఆ టైంలో ఒక ఇల్యూజన్ వరల్డ్ లోకి అయితే తీసుకెళ్తారు వాళ్ళు ఆ స్కామర్. అట్లా నుంచి మనం ఈజీగా దొరికిపోతాం వాళ్ళకి. సో వాళ్ళు చాలా టెంప్టింగ్ ఆఫర్స్ ఇవ్వడం కానీ అట్లాంటివి అయితే ఇస్తారు. అది చూసిరు కదా, 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 7000 రూపీస్ అయితే ఇస్తారని చెప్పి, 1000, 3000. సో ఇప్పుడు అతనికి అక్కడ 60,000 రూపీస్ అయితే అవ్వాలి. ఇతను డైరెక్ట్ గా 20,000 ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెట్టేస్తాడు. పెట్టిన తర్వాత అతను 30 minutes ఆగండి అని చెప్తాడు. తను చాలా ఈగర్లో వెయిట్ చేస్తుంటాడు. 30 minutes లో మనకు డబ్బులు వస్తాయి, మనం హాస్పిటల్లో బిల్ కట్టేయచ్చు అని చెప్పి. సో ఆ మనీ అయితే రావు. ఉన్న 20,000 కూడా పోగొట్టుకుంటాడు. ఇతనికి ఏం చేయాలి అర్థం కాక సూసైడ్ చేసుకుంటాడు. ఇట్లా కూడా సూసైడ్ రేట్ అనేది పెరుగుతుంది మన ఇండియాలో.
ఈ స్కామర్స్ వాళ్ళు. సో 3 సినారియోలలో వాళ్ళైతే వెయిట్ చేస్తారు, 45 మినిట్స్ వెయిట్ చేస్తారు. వాళ్ళు మనీ పే చేసిన తర్వాత వాళ్ళు ఈగర్లో వెయిట్ చేస్తుంటారు మనీ వస్తాయి అని చెప్పి. సో వాళ్ళ సైడ్ నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా రాదు. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మనీ పే చేయండి, సో మీకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఆ వాట్సాప్ చాట్ ఇంకా స్క్రీన్ షాట్స్ ఇప్పుడు నేను చూపించిన ప్రెసెంట్ టెలిగ్రామ్ ఛానల్ది చెప్పిన రిపోర్ట్ చేయండి అని ఆ ఛానల్ది అనమాట. సో ఇట్లాంటి స్కామ్స్ అయితే జరుగుతాయి. సో వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదు, ఆ నెంబర్కి కాల్ చేసినా రెస్పాన్స్ ఉండదు, మెసేజ్ చేసినా నో రెస్పాన్స్. ఇట్లయితే జరుగుతుంది అనమాట. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే డబ్బులతో పాటు ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటారు. ఈ కేసులో 20,000, ఆ కేసులో 20,000, ఫస్ట్ కేసులో 10,000, అరౌండ్ ఇప్పుడే 50,000 వాళ్ళు కోల్పోయారు. సో వాళ్ళు క్రోడ్స్ లో కోల్పోయారు అని చెప్పి అనుకుంటాం కదా మనం, ఎట్లా కోల్పోతారని చెప్పి. సో ఇట్లా సింపుల్ గానే వెళ్ళిపోతాయి మనీ అనేది. 1.79 crores, 3 crores ముంబైలో. ఇదనమాట స్కామ్స్ అనేవి ఇట్లా జరుగుతుంటాయి. అందుకనే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. సో ఆ ఛానల్ అయితే డెఫినెట్ గా రిపోర్ట్ చేయండి, మర్చిపోకండి రిపోర్ట్ చేయండి. సో అట్లా రిపోర్ట్ చేస్తే ఇంకా ముందు అలాంటి స్కామ్స్ అనేవి జరగకుండా ఉంటాయి. సో కనీసం ఇంకా వేరే వాళ్ళకి కూడా ఎవరికి జరగకుండా ఉంటుంది ఇట్లాంటి స్కామ్స్, ఆన్లైన్ స్కామ్స్. సో ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇట్లాంటి టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వకండి. సో ఒకవేళ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేసినా కూడా చూసి క్రాస్ చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. అంటే నేను ఏ ఇన్ఫ్లుయెన్సర్ అనట్లేను, బట్ మీ సేఫ్ సైడ్ కోసం, మీ అవేర్నెస్ కోసం చెప్తున్నా. సో రేపటి రోజున మీరు ఏదైనా స్కామ్కి గురయ్యారు అనుకో, ఏ ఇన్ఫ్లుయెన్సర్ రాడు, ఎవరు రారు, మీరే బుక్ అవుతారు, మీ డబ్బులే పోతాయి. అది నేను చెప్పాలనుకుంటున్నాను. సో మీరు ఒకవేళ ఇట్లాంటి స్కామ్స్ ని స్టాప్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అతను ఛానల్ ఉంది, ఆ ఛానల్ ఓపెన్ చేసి జస్ట్ రిపోర్ట్ చేయండి. ఇంకా నెంబర్ ఉంది వాట్సాప్ ది, అది కూడా ఓపెన్ చేసి రిపోర్ట్ చేయండి. అంతే మరి ఈ స్కామ్. ఇంకొకటి రీసెంట్గా ఇంకో స్కామ్ కూడా అవుతుంది. ఎట్లా అంటే మేము టెలికాం డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మీ నెంబర్ ఇదే నెంబరు ఇంకోరు కూడా యూజ్ చేస్తారు అని చెప్పి చాలా మంది కూడా వచ్చినాయి. నాకు కూడా ఒక 1 or 2 months బ్యాక్ వచ్చింది కాల్. అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఒక కాల్ అయితే వచ్చింది కాల్. సో స్టార్టింగ్ లో నేను కూడా నిజమే అనుకున్నా, తర్వాత నాకు అర్థమైంది ఒక స్కామ్ అని చెప్పి. నేను దానిపైన కూడా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. సో తీయాలా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా చెప్పండి. సో చాలా మందికి తెలియదు స్టాక్ మార్కెటింగ్, ఈ క్రిప్టో కరెన్సీ దాంట్లో చాలా మందికి తెలియగా పెట్టేస్తుంటారు. సో ఎందుకంటే ఫాలోవర్స్ కూడా అట్లనే ఉన్నారు, ఫేక్ ఫాలోవర్స్ అంతా. 90K ఫాలోవర్స్ ఉన్నారు ఛానల్లో, ఇంత ఆఫర్స్ ఇస్తున్నారు, వాయిస్ మెయిల్స్, చాట్స్ అవన్నీ పెడుతుంటే మనం కూడా ఒక కొంచెం సేపు మనం కూడా అనుకుంటాం మరి నిజమేనేమో అని ఒక ఇల్యూజన్ లోకి వెళ్తాం మనం కూడా. సో ఆ ఇల్యూజన్ లోనే మనం మనీ అనేది పోగొట్టుకుంటాం. సో ఇట్లనే జరుగుతాయి స్కామ్స్. మనం అనుకుంటాం బొక్కలే నాకేం జరగదు, నేను చాలా ఆలోచిస్తుంటే మన సిచ్యువేషన్స్ అట్లా మార్చేస్తాయి. అదే అనమాట. సో ఈ వీడియో ఎంత ఎక్కువ రీచ్ అయితే అంత మందికి తెలుస్తుంది ఈ స్కామ్ గురించి, అదైతే మీ చేతిలోనే ఉంది. సో వీడియో లైక్ చేస్తే రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి కమెంట్ కూడా చేయండి స్కామ్ రిపోర్టెడ్ అని చెప్పి. మీరు జస్ట్ రిపోర్ట్ చేసిన తర్వాత ఒక చిన్న కమెంట్ స్కామ్ రిపోర్టెడ్ అని చెప్పి, అంతే. ఎక్కువ కమెంట్స్, ఎక్కువ లైక్స్ ఉంటే రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో చాలా మందికి తెలుస్తుంది, అంతే. ఈ వీడియోకి అయితే అంతే. ఒకవేళ మీకు ఆ టెలికాం స్కామ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, డెఫినెట్ గా ఆ వీడియో కూడా తీసుకుంటే. అంతే మరి ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ సీ యు, బై బై, టేక్ కేర్. ఎంకరేజ్ చేయరా.